హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో చూస్తున్నారు కదండి, నేనేదో క్రియేటివిటీగా చేయాలని చెప్పి ఇంట్లో ఉన్న వాటితోనే ఈ ఇయర్ 2026కి నా గోల్స్, నా విజన్స్, నా మిషన్, ఒక ఐడియాస్ నేను ఎలా ఏమేమి అచీవ్ చేయాలని చెప్పి ఒక ఐడియాతో చేశాను. బేసిక్గా నాకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే, మన బ్లింకిట్ బ్యాక్ కవర్స్ ఉంటాయి కదండి. సో దాంట్లో ఉన్న ఆ బొమ్మల్ని చూసి నాకు ఐడియా వచ్చింది. సో ఓకే, మనం ఒక జర్నల్ స్టార్ట్ చేస్తాం, ఇయర్కి ఏమేమి అచీవ్మెంట్స్ చేసుకోవచ్చు అని. సో ఆ స్టిక్కరింగ్ ఐడియాస్ దానివల్లే వచ్చింది. సో అవన్నీ స్టిక్ చేసి ప్రాపర్గా నా పాయింట్స్ అన్నీ బుక్లో పెట్టాను. ఈ ఐడియా వల్ల మనకేమవుతుందంటే, చేయాలి అనే ఒక ఆలోచన మనకి సబ్కాన్షియస్ చెప్పేస్తుందండి. సో మనము ఏదైనా కానీ ఒక బుక్లో రాసి పెడితే అది ఖచ్చితంగా చేయాలని చెప్పి మన మైండ్ మనకి ఆటోమేటిక్గా మనకి సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. సో దానివల్ల అయినా మనం ఏదో ఒకటి అచీవ్ చేస్తాము, ఏదో ఒకటి చేయగలము అనేది ఒకటి ఉంటుంది. సో డైలీ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే ఆ థాట్స్తో ఉండేవాళ్ళు ఇలా జర్నలింగ్ చేసుకొని పాయింట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అయినా ఈ మన ఒక ఈ ఐడియాస్ అనేది చాలా వాటిల్లో చూశాను. కానీ నా క్రియేటివిటీ ఏంటి, నేనేం చేయగలను, ఉన్న వాటితో నేను ఎలా రీఅరేంజ్ చేసి చేయగలను అని చెప్పి నేను అనుకున్నాను. సో దానికోసం నేను చాలానే ట్రై చేశాను. వీడియో ఒక క్లారిటీ అలా వచ్చింది. నేను ఇంకా బిగినర్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి నేను ఇంకా ప్రాక్టీస్ చేసి ఇంకా అచీవ్ చేయడానికి ట్రై చేస్తాను కంటెంట్కి. ఇప్పుడు మీకు ఇది థాట్ అనేది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం లేదు, ఉన్న వాటితోనే మనం లైఫ్ని ఎలా ఆనందంగా చూసుకోవచ్చు, ఎలా మనం ముందుకెళ్ళచ్చు. సో ఎట్ ఏ టైం మనకు ఒక హ్యాపీనెస్ మనమే క్రియేట్ చేసుకుంటాము. మన హ్యాపీనెస్ని వేరే వాళ్ళతో డిపెండ్ అవ్వకుండా మనం ఒక చిన్న వాటితోనే మన హ్యాపీనెస్ రీక్రియేషన్ చేసుకుంటే ఆ చిన్న లిటిల్ బిట్ స్ట్రగుల్లో ఉండే ఒక ఆనందం చాలా వేరండి. సో అది నేను చెప్పడానికి ట్రై చేయడానికి కంటెంట్ క్రియేషన్ అనే దాంట్లో చేద్దామని చెప్పే వచ్చాను. నా యొక్క క్రియేటివిటీ స్కిల్స్ కూడా నేను అప్గ్రేడ్ చేసుకోవడానికి. సో ఇంకా ఏమైనా ఐడియాస్ మీ దగ్గర కూడా ఉంటే నాకు సజెస్ట్ చేయండి. సో నేను కూడా ఇంప్రూవ్ అవుతాను. ఈ వీడియోలో మీరు నా జర్నలింగ్ నేను ఫస్ట్ పేజ్ ఎలా డిజైన్ చేసుకున్నాను అదే చూస్తారు. సో ముందు నేను ఎలా ప్లాన్ చేసుకొని నేను ఆ ప్లానింగ్ తగ్గట్టు డే టు డే యాక్టివిటీస్ కానీ మంత్లీలో కానీ ఆ ఇయర్లో కానీ అచీవ్ చేశాను, చేశానని చెప్పి ప్రతిదీ నేను నా కోసం నేను మెన్షన్ చేసుకొని ఇయర్ ఎండ్కి నేను ఏం చేశానని ఒక్కసారి బుక్ అలా టర్న్ చేస్తే నాకు అదొక హ్యాపీనెస్ అనమాట. సో ఇది ఒక కంటెంట్ క్రియేషన్ అనేది పక్కన పెడితే మన సెల్ఫ్ ఒక హ్యాపీనెస్ అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మనల్ని మనం మళ్ళీ చూసుకున్నట్టు ఉంటుంది ఈ బుక్లో కంటెంట్ అంతా చూస్తే. సో దీనికి కావాల్సింది చిన్న టైం అండి, అంతే. కొంచెం టైం మీకోసం మీరు కేటాయించుకొని అన్నిటి నుంచి డిస్ట్రాక్ట్ అయ్యి మనం ఒక ప్రెజెంటేషన్ మనకి మనమే ఇచ్చుకుంటే మన స్కిల్స్ అనేది అప్గ్రేడ్ అవుతాయి. మనం ఒక రిఫ్రెష్ మైండ్ అనేది అవుతుంది, మన బ్రెయిన్కి బాగా పని పెట్టినట్టు అవుతుంది. సో ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా నా దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయి. సో ఎప్పుడో చిన్నప్పుడు మనం స్కూల్లో కలరింగ్ కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు పేపర్ బార్డరింగ్ అని వేసి నేను ఇలా చేశాను అలా చేశాను అది ఇది అని మనం అనుకుంటుంటాం కదా. సో ఆఫ్టర్ సమ్ ఏజెస్ జాబ్ వచ్చి ఉంటుంది, తర్వాత అదే వర్క్, తర్వాత మ్యారేజ్ అయిపోతుంది. సో స్టక్ అయిపోయింటాం. సో మళ్ళీ మన చైల్డ్హుడ్ని, మన యొక్క క్రియేటివిటీని బయటికి తీసుకురావచ్చండి. సో జర్నలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఐఎమ్ ఆల్సో స్టార్టెడ్ టు ప్రాక్టీస్. చిన్నప్పుడు ఏదో చేస్తుంటే కానీ నాకు నచ్చినవి తోచినవి రాస్తుంటే కానీ ఇది ఒక క్రియేటివిటీగా నాకు ఆ స్టిక్కర్స్ యూస్ చేసి చేయబుద్ధి అయిందండి. బ్లింకిట్ ద్వారా వచ్చిండేటివి. సచ్ ఎ గుడ్ థాట్ కదా, వాళ్ళు కూడా ఎంత బాగా ఇంప్లిమెంట్ చేశారు. థ్యాంక్స్ టు బ్లింకిట్. సో ఉన్న వాటితో మనం హ్యాపీగా ఎలా చేసుకోవాలి, ఎలా టైం స్పెండ్ చేయాలి, మీ పిల్లలు కూడా ఇలా ఇంప్లిమెంట్ చేయండి. వాళ్ళు కూడా మొబైల్ అడిక్షన్ లేకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.